మార్చి 8, 2026 తపస్సు కాలము 3వ ఆదివారము. ఈనాటి సువిశేష గ్రంథ పఠనం యొక్క ధ్యానాంశము, నీతిమంతులకై మరణించుట కాదు గొప్ప, పాపాత్ములకై ప్రాణత్యాగం చేయడమే గొప్ప. క్రీస్తునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేషమును మనం ధ్యానించుకున్నట్లయితే యేసు మరియు సమరయ స్త్రీ మధ్య జరిగినటువంటి సంభాషణను గురించి మనలను ధ్యానించమని తల్లి శ్రీసభ ఆహ్వానిస్తూ ఉన్నది. ఈ పర్వదినాన శుభదినాన యావత్ శ్రీసభ మరియు ప్రపంచమంతా కూడా మహిళా దినోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నది. ఈ సందర్భముగా సకల స్త్రీ జాతికి మా త్రిత్వం ఛానల్ తరపున శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాం. పట్టణముల విషయానికి వస్తే, ధ్యానాంశంలోకి వస్తున్నట్లయితే మొదటి పట్టణంలో నామాను, సువిశేష గ్రంథ పట్టణంలో సమరయ స్త్రీ. ఈ ఇరువురు కూడా ఒక మనిషి యొక్క గతమును, వర్తమానమును, ప్రస్తుతమును మరియు భవిష్యత్తును గూర్చి ధ్యానించమని మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. దేవుణ్ణి కనుగొనటానికి ముందుగా వీరిరువురు ఏ విధంగా ఉన్నారు, దేవుణ్ణి కనుగొన్న తర్వాత ఏ విధముగా మారారు, మారినటువంటి జీవితమును వారు ఏ విధముగా పరిపూర్ణం గావించుకున్నారు అనేటటువంటి విషయమును గురించి ఈనాడు ఈ పరిశుద్ధ గ్రంథ పట్టణంలో మనకు తెలియజేస్తూ ఉన్నాయి. అటు మొదటి పట్టణంలో నామాను, ఇటు సువిశేష గ్రంథ పట్టణంలో సమరయ స్త్రీ, వీరిరువురు కూడా కొన్ని పోలికలను కలిగి ఉన్నారు పిల్లలు. వీరిరువురు కూడా అన్యులు, అవిశ్వాసులు, అపనమ్మకమును కలిగినటువంటి వారు, దేవుని గురించి తెలియనటువంటి వారు. మొదటి పట్టణంలో ఉన్నటువంటి నామాను ఇజ్రాయేలుడు కాదు, యూదుడు కాదు, సిరియా దేశానికి చెందినటువంటి సైన్యాధిపతి, ఒక కుష్ఠరోగి. అయినప్పటికీ సిరియా దేశంలో ఉన్నటువంటి సకల వైద్యుల వద్దకు వెళ్ళి చికిత్సను కోరినటువంటి వాడు. అయినప్పటికీ తనకున్నటువంటి కుష్ఠరోగము నయము కాకపోగా ఇంకా అది దరిద్రముగా మారిన తరువాత చివరి ప్రయత్నముగా యోర్దాను నదిలో తాను మునిగితే అక్కడ ఉన్నటువంటి దేవుని యొక్క ప్రవక్త యొక్క ఆజ్ఞానుసార ప్రకారము యోర్దాను నదిలో మునిగితే చాలు తన కుష్ఠి రోగం నయమవుతుంది అని తెలుసుకున్నటువంటి నామాను దేవుని ప్రవక్త దగ్గరకు రావటము, ప్రయత్నిస్తే పోయేదేముంది, బానిస సంఖ్యలు తప్ప అన్నడు నానుడు మాదిరిగానే చివరి ప్రయత్నముగా తనను తాను సంపూర్తిగా యోర్దాను నదిలో మునగటానికి ప్రయత్నం గావించి మునిగాడు, స్వస్థత పొందాడు. దేవుని యొక్క ప్రవక్త వాగ్దానానుసార ప్రకారం యోర్దాను నదిలో తాను మునగటము, మరలా తిరిగి స్వస్థుడగటము, యవ్వనస్తుడిగా మారటము మనం చూస్తూ ఉన్నాం. అదేవిధముగా సువిశేష గ్రంథ పట్టణంలో కూడా ఈ సమరయ స్త్రీ నెట్ట మధ్యాహ్నము నిర్మానుష్య సమస్య సమయంలో, ఏ మనుషులు కూడా తిరగనటువంటి సమయంలో ఒంటరిగా నెట్ట మధ్యాహ్నము నీటి కొరకు బావి వద్దకు రావటం జరుగుతూ ఉన్నది. అక్కడ యూదుడైనటువంటి యేసును కనుగొని యేసుతో సంభాషించడం ప్రారంభించింది. యేసుని కనుగొనక పూర్వము ఈ సమరయ స్త్రీ ఒక వేశ్య, 5 భర్తలు కలిగినటువంటి స్త్రీ, ఏ విధమైనటువంటి సమాజంలో గుర్తింపు లేనటువంటి స్త్రీ, సమాజంలో అతి హీనమైనటువంటి వృత్తికి కట్టుబడినటువంటి స్త్రీ, పాపములో కూరుకుపోయినటువంటి స్త్రీ. అటువంటి స్త్రీ ఎప్పుడైతే యేసును కనుగొందో, యేసుని యోహాను సువార్త 4వ అధ్యాయం 9వ వచనంలో యూదుడిగా పరిగణిస్తూ ఉన్నది. యూదుడు అయిన నీవు సమరయ స్త్రీ అయినటువంటి నన్ను నీరు అరుగుటయా, ఏ విధముగా నీరు అడుగుతున్నావు అని ప్రశ్నిస్తూ ఉన్నది. అదే స్త్రీ 11వ వచనంలో పలుకుతూ ఉన్నది, అయ్యా అని పిలుస్తూ ఉన్నది. ముందు యూదుడు అయినది, తర్వాత అయ్యా అనే గౌరవప్రదముగా యేసుని సంబోధిస్తూ ఉన్నది. నీ వద్ద నీరు చేదుటకు ఏమీ లేదు, మరి నిత్య జీవము కలిగినటువంటి ఆ నీటిని నాకు ఎలా ఇవ్వగలుగుతావని ప్రశ్నిస్తూ ఉన్నది. 3వదిగా 19వ వచనంలో యేసుని ఓ ప్రవక్తలాగా గుర్తిస్తూ ఉన్నది. గమనించండి ప్రియులారా, తన యొక్క మార్పు అనేది తన యొక్క పలుకులలో తాను చూపించినటువంటి వేరియేషన్స్కి గుర్తింపుగా నిలుస్తూ ఉన్నది. మొదటిగా యూదుడిగా, తర్వాత గౌరవప్రదమైనటువంటి పిలుపుతోనూ, తర్వాత ప్రవక్తగా గుర్తిస్తూ 25వ వచనంలో క్రీస్తు అనబడి మెస్సియా రానున్నాడని నాకు తెలుసు అంటుంది. యేసులో క్రీస్తుని, యేసులో మెస్సియాను గుర్తిస్తూ ఉన్నది. చివరిగా 29వ వచనంలో తాను పలుకుతూ ఉన్నది, ఒక మనిషిని నేను కనుగొన్నాను, అతడు నేను చేసినవంతా కూడా చెప్పాడు, అతనే క్రీస్తేమో అనే ఒక ఎక్స్క్లమేషన్లో, అనే ఒక అపోహ, విశ్వాసపూర్వకమైనటువంటి ఒక అపోహతో అతడే క్రీస్తేమో అనేటటువంటి సందిగ్ధానంలో, సందేహముతో తాను ఇతరులకు బోధిస్తూ ఉన్నది. గమనించండి, యూదుడిగా
ఒక గౌరవప్రదమైనటువంటి మనిషిగా, ప్రవక్తగా, క్రీస్తుగా, మెస్సియాగా యేసుని తాను గుర్తించి యేసునందు విశ్వాసం ఉంచి తనను తాను మార్చుకున్నది. గమనించండి ప్రియులారా, ఎప్పుడైతే తాను యేసు చెంతకు వచ్చిందో ఆమె ఒక అన్యురాలు, సమరియా స్త్రీ, యేసుతో సంభాషించటం ప్రారంభించిందో యేసు యొక్క బోధనను ఆలకించినటువంటి ఓ భక్తురాలయ్యింది. మూడవదిగా ప్రవక్తగా గుర్తించిన తర్వాత యేసుకు శిష్యురాలయ్యింది. యేసులో క్రీస్తుని, యేసులో మెస్సియాను గుర్తించిన తర్వాత ఆమె యేసుకి శిష్యురాలయ్యింది. భక్తురాలుగా, శిష్యురాలుగా మారి చిట్ట చివరిగా ఒక బోధకురాలిగా ప్రజల ముందుకు వెళ్ళి ఎవరినైతే తాను కనుగొనకూడదనుకుందో, ఎవరికైతే దూరంగా ఉండాలనుకుందో, సమాజానికి, ప్రజలకు తెలియకుండా ఒక నిగూఢమైనటువంటి రహస్యమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉందో, భయము చేత కావచ్చు, బిడియము చేత కావచ్చు, లేక సిగ్గు చేత కావచ్చు, అయినప్పటికీ కూడా తాను ఎప్పుడైతే యేసుని కనుగొన్న తర్వాత ఆ భయమును వీడింది, ఆ సిగ్గును వీడింది, ఆ బిడియాన్ని వీడింది, ధైర్యముతో ప్రజల ముందుకు వెళ్ళి ప్రజలకు క్రీస్తుని బోధించడం మొదలుపెట్టింది. బోధకురాలైంది, అపోస్తురాలైంది. ఇది ఈనాడు ప్రతి ఒక్కరూ కూడా గమనించాల్సినటువంటి విషయం. యేసుని కనుగొన్న తరువాత ప్రతి ఒక్కరిలో మార్పు రావాలి. యేసునితో ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత, యేసునితో నడవటం మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరి జీవితంలో మార్పు రావాలి. వారి జీవితం మారాలి, పరిపక్వత చెందాలి, పరిపూర్ణం గావించబడాలి, పవిత్రత, పరిశుద్ధతగా వారు జీవించటం ప్రారంభించాలి. అందుకు అటు నామాను, ఇటు సమరియా స్త్రీ ఇద్దరూ కూడా నిదర్శనంగా నిలుస్తూ ఉన్నారు ఈరోజు. కాబట్టి ఒక్క అనారోగ్యంతో ఉన్నవాడికే తెలుసు వైద్యుడి యొక్క విలువ, ఆపదలో ఉన్నవారికే తెలుసు చేయూతనందించే చేయి యొక్క విలువ, పాపాత్మునికే తెలుసు దేవుని అనుగ్రహం యొక్క గొప్పదనం. కాబట్టి ప్రియులారా, ఈరోజు మన నిరీక్షణ మనలను నీరసించకూడదు, మనలను నిస్పృహ చెందగావించకూడదు. మన నిరీక్షణలోనే మనం క్రీస్తుని కనుగొనాలి. ఆలస్యం అవ్వచ్చేమో, కానీ దేవుడు మాత్రం స్పందించడం పక్క. మన స్పందనకు దేవుని యొక్క ప్రతిస్పందన అనేది పక్క అని చెప్పటానికి నామాను, సమరియా స్త్రీ నిలువెత్తు నిదర్శనం. అదే వాది దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబం సదా సర్వదా ఆశీర్వదించి కాపాడుగాక. ఆమేన్.